సరే నేను తర్వాత ఇదంతా కరెక్ట్ కాదు. ఏమనుకుంటుంది నీ కూతురు? 15 రోజులుగా ఫోన్ చేస్తుంటే ఒక్కసారి కూడా మాట్లాడదేంటే? నువ్వు చెప్పినట్టుగానే అది ఎవరినో తగులుకొని ఆ ఊర్లో తిరుగుతుంది అనుకుంటాను. అది ఎక్కడ ఉందో నీకే తెలుసు, వెళ్తారా? అది కాదండి, దానికి ఆఫీసులో బోల్డ్ పనులు ఉన్నాయంట. ఇప్పుడే నాతో చెప్పింది. అదే కాకుండా తను మన కూతురండి, మనల్ని మోసం చేస్తుందా? మన అమ్మాయి మనల్ని మోసం చేస్తుందంట లేదు. నేను మోసపోకూడదు కదా, అందుకే చెప్తున్నాను. టికెట్ తీసుకొస్తాను, రెడీగా ఉండు. ఏమండి, నాకు చాలా నడుము నొప్పిగా ఉంది. వచ్చేటప్పుడు మందు తీసుకొస్తాను, రాసుకో. ఏమండి, వెళ్ళిపోయారా? ఏదో మనకు తెలుసు కాబట్టి ఏదో అబద్ధం చెప్పి టికెట్ తీసుకొచ్చాను. వీడేంటి ఇక్కడున్నాడు? కనిపించారంటే వడ్డీ అడుగుతాడే. బాలు రావయ్యా, ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నావు? అమ్మాయిని చూడటానికి టౌన్ కి వెళ్తున్నాను, వచ్చి మాట్లాడతాలే. 2 సంవత్సరాలుగా వడ్డీ కట్టావు, 2 నెలలుగా అది రాలేదు. ఇలాగ పోతే ఎలా? లెక్క సెటిల్ చేయవయ్యా. మా అమ్మాయికి ఎమ్మెల్యే గారు అబ్బాయితో పెళ్లి జరగని, ఆ తర్వాత నీ అప్పు మొత్తం తీర్చి పారేస్తాలేవయ్యా. బాలు, నీ కూతురు హైదరాబాద్ లో ఎవనో పెళ్లి చేసుకుని కాపురం చేస్తుంది. ఆ సంగతి నీకు తెలీదా? ఊరంతా తెలుసు. ఇలా చూడు, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎమ్మెల్యే గారు అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు. ఇక మర్యాద ఉండదు చెప్తున్నాను. పెద్ద పతివ్రతనగా నడు మాట్లాడుతున్నావు. కన్న కూతురు అదుపులో చేయలేకపోయావు, ఊరి మీద పడిపోయింది నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడావు. చెప్పండి అత్తయ్య. అల్లుడు టికెట్ బుక్ చేసి వచ్చే దారిలో ఆ వడ్డీ అతనితో గొడవ పడి కోపంలో అతను చెయ్యి నరికేశారంట. అతని బావ పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట. అతన్ని ఈయన పట్టుకుని జైల్లో పెట్టేశాడు. జామీన్ కూడా దొరకదంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అల్లుడు? అత్తయ్య, అయితే నేను ఒక ఐడియా చెప్తాను, వినండి. మా ఆయన మా ఊళ్ళో ఒక అతను చెయ్యి నరికేశారు. అందుకని ఆయన్ని జామీన్ మీద కూడా బయటికి తీసుకురాని విధంగా లోపలేసేశారు. మా అల్లుడు మిమ్మల్ని సాయం అడిగి రమ్మని చెప్పి పంపారు. ఇవ్వాల్సింది ఇవ్వండి, రేపే మీ ఆయన్ని బయటికి తీసుకొచ్చేయచ్చు. లంప్గా ఎంత కావాలన్నా ఇస్తామండి. కానీ 15 రోజులు అన్నది ఒక 4 నెలలు లోపల ఉంచొచ్చా అని మా అల్లుడు అడగమని చెప్పి పంపారండి. హలో, చెప్పండి అత్తయ్య. 4 నెలలు లోపల ఉంచడం కష్టం అని చెప్తున్నారు. మరి 6 నెలల వరకు లోపల వేయడానికి చోటు ఉందని చెప్తున్నారు అల్లుడు. సూపర్. ఈలోగా మైథిలికి డెలివరీ అయిపోతుంది. ఎలాగో చూసుకుందాంలే అత్తయ్య. సూపర్ 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 అత్తయ్య. సరే అల్లుడు, ఉంటాను. ఈ కుర్రాడు ఎమ్మెల్యే కొడుకులా మెసేజ్ పంపట్లేదే, పోకిరి కుర్రాడ్లా పంపుతున్నాడు. ఊరంతా పడుకుంది, నన్ను పడుకోనివ్వడం లేదే. బాగా ఎండిపోయినట్టున్నాడు. ఒక మెసేజ్ పంపుదాం. ఐ మిస్ యూ. మిస్ యూ. ఐ కిస్ యూ. ఐ హేట్ యూ. హేట్ యూ? మనిద్దరం హనీమూన్కు వెళదామా? ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి డాబా దిగనివ్వడం లేదు. ఇక స్విచ్ ఆఫే. నన్ను ఎరగదీస్తున్నాడు వీడు. చెప్పండి, అన్ని నన్ను అడిగితే ఎలా చెప్పండి? మీరు కూడా చెప్పండి. భలే తమాషాగా మాట్లాడుతున్నావే. మీ ఏమండి, ఇంకా 20 రోజులు ఉంది. అంతలోనే మీరు బయటికి ఎలా వచ్చారు చెప్పండి. ఎలా వచ్చారు అని అడుగుతున్నావా? ఎందుకు వచ్చారు అని అడుగుతున్నావా? అయ్యో, ఊరికే జనరల్ గా అడుగుతున్నానండి. గాంధీ గారి పుట్టినరోజుని ముందే పంపించేశారు. ఏమే, కన్న తండ్రిని జైల్లో ఉంటే ఎలా ఉన్నాడని పలకరించడానికి కూడా రాలేదు. అది కూడా పర్వాలేదు. మా అమ్మాయి చేత వాడు బాగా పని చేయించుకొని 2 నెలల మించి జీతం కూడా బ్యాంకులో వేయలేదే. నాకు ఎందుకో ఎక్కడో డౌట్ గా ఉంది. సరేరా, వెంటనే పట్టణానికి వెళ్దాం. అయ్యో, ఇప్పుడే హైదరాబాద్ ఎందుకే ఇంత లాగులాగుతున్నావు? నేనేమైనా పాకిస్తాన్కి రమ్మని చెప్పానా? రెడీగా ఉండు, ఎక్కడైనా అప్పు తీసుకొస్తాను. అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అల్లుడు